ఇప్పుడు ఇది రాష్ట్రంలో సంచలనమైన విషయం మనకు కావాలి. కిస్మత్పూర్లో మనిషి చచ్చిపోయినప్పుడు రాలే ఇళ్ళ వార్త. ఆ ఆడబిడ్డ పైన మానభంగం జరిగినప్పుడు రాలే. మానభంగం జరిగి అయిపోయినాక ఆ కేసు విచారణ జరిగినాక వాళ్ళు దొరికినాక చంపినోడు సచ్చినో అంత దొరికినాక ఇళ్ళకి వచ్చేది వార్త. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మునగాడు పులి 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 చిన్న పులియా. కిస్మత్పూరలో మూడు రోజులు 4 రోజులు అవుతారు నాకు తెలిసి. 3 వ్యక్తులు ఒకటే రోజు 2 దఫాల ఒక ఆడబిడ్డ పైన మానభంగం చేసి మర్డర్ చేసి చంపేస్తే చచ్చిపోయినాక 2-3 రోజుల శవం దొరుకుతుంది. దొరికిన శవాన్ని సీసీ కెమెరాల ద్వారా పట్టుకురట. ఆ 3 పట్టుకురట. 3 ఆడోళ్ళు పట్టుకోవటలే. వాళ్ళకి ఇప్పుడు ఏం చేసిరు? ఓనన్న ఎన్కౌంటర్ చేసిర్రా? ఓనన్న చంపిర్రా? ఏం చేస్తారు? పందికొక్కులు మేపినట్టు, దున్నపోతులు మేపినట్టు మేపుతారు అంతే, పోలీసులను కూర్చోబెట్టి. ఇదేనా మీరు సాధించిన ఘనత? ఇంకా రాసుకుంటున్నారు మీ మనగాళ్ళం అని. మత్తులో ఉన్న యువతిపై గ్యాంగ్ రేపట, మర్డరు. కిస్మత్పూర్ బ్రిడ్జ్ ఘటనలో బయటపడ్డ సంచలన విషయాలు. ముందుగా ఓ ఆటో డ్రైవర్ లైకే దాడి చేసిండు. తర్వాత మరో 2 ఆటో డ్రైవర్ కలిసి దారుణం తీవ్రంగా హింసించి చంపినట్లు వెల్లడి. 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. అరెస్టు బొచ్చు కూడా కాదానికి. ఆమె మరి తాగుందా తాగలేదా నాకు తెలియదు. నేను మొత్తాన్ని రాసి మాది ఎంతవరకు నిజం. మా నల్గొండ జిల్లా మల్లేపల్లికి సంబంధించిన ఒక ఆడబిడ్డ ఆరంగర్లో పిల్లర్ నెంబర్ 306 రాయమైతే మీరు 306 పిల్లర్ నెంబర్ దగ్గర ఒకడు ఆల్రెడీ రేప్ చేసి, ఒక ఆటో డ్రైవర్ రేప్ చేసి ఆడ వదిలేసిపోతాడు. ఆ వదిలేసిన కానించి అహ్మదా అని పేర్లు ఏదో ఉన్నాయి. వాళ్ళిద్దరు మళ్ళీ అదే ఆటో మళ్ళీ ఇంకొక ఆటో ఎక్కించుకొని మళ్ళీ కిస్మత్పూర్ తీసుకొచ్చి మళ్ళా రేప్ చేసి అమ్మాయిని చంపేస్తారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇది. మీరు అది చూసారు కదా, అది కలకత్తా ఇన్సిడెంట్. ఆ మాత్రం మానభంగం చేసి చంపేసి ఆడ వదిలేసిపోయారు అంతే. ఇక చంపేసి కాల్చి పడేసిరు. మరి కాల్చి పడేసిరా మరి కులిపోయిందో తెలియదు. 3 రోజుల తర్వాత దొరికించారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ రాష్ట్రంలో ఏమైనా నిరసనలు వెల్లువెత్తున్నాయా? వీ వాంట్ జస్టిస్ అని కనిపించిందా? స్టాప్ రేప్ అని కనిపించిందా? ఏడనన్నా ఇంతవరకు మీరు చూసిరా? వీ వాంట్ జస్టిస్ అని అడిగేటోడు ఈ సమాజంలో ప్రజలు లేరు, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు. పందికొక్కులు వేయడం చెప్తారు. నాకు చేసి ఇప్పుడు మల్లేపల్లి అంటే ఆ బిడ్డ లంబాడే సంబంధించిన సామారం కావచ్చు, గిరిజన సామారం కావచ్చు. నా డౌట్. ఆ ప్రాంతం మొత్తం ఎక్కువ వాళ్ళే ఉంటారు, గిరిజనులే ఉంటారు. ఇప్పుడు అదే ఒక పచ్చిగా చెప్పాలంటే ఒక అగ్రకులాలకు సంబంధించి ఒక కోటీశ్వరరాల బిడ్డ ఉంటే ఇంత సింపుల్ ఉంటున్నానే. వాణి ఉరికిచ్చి చంపబోదురా, ఎన్కౌంటర్ చేయబోదురా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఓని ఎవరో ఒక కుటుంబ సభ్యురాలి అని ఆడబిడ్డ అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక ముఖ్యమంత్రినో, ఒక మంత్రి ఎవరో ఒకడు వాడి కుటుంబ సభ్యురాల్లో ఒక మనిషి ఇవాళ ఈ ఆడబిడ్డ ఉంటే ఇంత కిరాతకంగా మానభంగా చంపితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊకుంటుండేనా? ఓన్లీ అరెస్ట్ చేస్తుండేనా? ఎన్కౌంటర్ చేసి పడైపోతుండేనా? అంటే పేదోనికి విలువలేదు ఈ రాష్ట్రంలో. ఆడబిడ్డ మానానికి సంతలో సరుక్కన్నా, సంతలో ₹1 చాక్లెట్ కున్న ఖరీదు కూడా ఒక ఆడబిడ్డ మానానికి లేదు ఈ రాష్ట్రంలో. అది ప్రస్తుత పరిస్థితి. ఇది మహాలక్ష్మి ప్రభుత్వం. ఇందిరమ్మ కూడా మరి ఆడి మనిషే. ఒక ఆడి మనిషి పేరు పెట్టుకుని ఇందిరమ్మ రాజాని పెట్టిన ఈ ప్రభుత్వంలో ఒక ఆడబిడ్డకు జరుగుతున్న అత్యంత అరుదైన గౌరవం. పట్టపగటీలు సొసైటీ ఉండంగా, సమాజం ఉండంగా, పోలీసులు ఉండంగా నిరుద్యోగుడు మహేష్ గాడ్సే ఏడుంటాడు స్టూడియో, ఏడిపోవాలి ఫోన్ ట్రాకింగ్లు, బొంగు భోజనం బొచ్చు చేసుకునే ఈ వ్యవస్థ వీళ్ళ విషయం ఉండదు, మేలు చేయడం ఉండదు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటే ఆడ ఉంటుంది ఏమంటే పోలీస్. ఇంత దుర్మార్గమైన సంఘటన జరిగింది. ఏం మన్ను కూడా చేయరు. వాడిని పందికొక్కుని వెళ్ళడం చెప్తారు అంతే. ఇంకా నన్ను అడిగితే వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు వదిలేసినా వదిలేస్తారు. ఇద్దరు కాంగ్రెస్ వల్ల ఏమైనా జరగచ్చు. కానీ ఎంత బాధపడ్డా, ఎంత కన్నీళ్ళు పెట్టుకున్నా, ఎంత గోసపడ్డా ఈ ప్రభుత్వానికి ఏం దున్నపోతు మీద నిలబడదానికంటే ఇంకా దుర్మార్గం అంతకంటే తక్కువనే. ఇంకా అది జరగబోతాను. ఇంకా
ఇక కోల్కతాలో కుండపోత వర్షం అట 3 గంటల్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం 9 మంది చనిపోయారు, లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. ఇక అన్ని ఆగిపోతాయి. కోల్కతా వార్త వచ్చింది కదా, వివేక 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 వెంకటస్వామి, కోల్కతా దాకా నీ కళ్ళు కనిపించినాయే, మరి కోల్కతాలో మెడికో కేసు కనిపించింది కదా, అదే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డ మానభంగం జరిగింది అని ఉద్యమం చేద్దాం పట్టరాదు, ఒక పెద్ద ఉద్యమం చేద్దాం, గీడనే కదా వద్దా ఉద్యమం. నిన్నగాక మొన్న హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో గచ్చిబౌలి సర్కిల్లా ఈ ఏరియాలో మళ్ళీ కూడా జరిగింది ఒక మానభంగం, ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి పైన. ఆ వార్త రాలే బయటకి, రాదు కూడా, ఎందుకంటే బడా బడా బాబులు ఉన్నారు దాని వెనకంగా. ఇది రాష్ట్రమా, ఇది మన యమధర్మరాజుల రాజ్యం అర్థం కావట్లే. యమలోకం పోయినట్టుకుంది ఈ రాష్ట్రంలో ఉంటే ఒక ఆడబిడ్డ పరిస్థితి. ఏమిరా వర్షాల గురించి రాస్తారు, మన ప్రభుత్వం వర్షం పడితే పట్టించుకుందా? అయ్యో వాళ్ళ కేబుల్ కట్ చేసారు వర్షాలు పడితే, ఇంట్లో కూర్చొని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయకుండా. అసొంటి దార్కారులం మనం, అసొంటి దార్కారులమే. సిగ్గు లేదా మీకేమన్నా? సిగ్గుచరం అనిపిస్తలేకుండా వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకు. మీకెందుకు అనిపిస్తలే, మీరు మనుషులైతే కదా ఫస్ట్ కానీ